హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి గార్డెన్లో మా పెరట్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మీకు ఒకటి చూపిస్తాను. మొదటిగా కరివేపాకు చెట్టు. మా ఇంటికి కావాల్సిన కరివేపాకు అంతా కూడా ఇక్కడే దీన్ని ఉపయోగిస్తే అవసరమైతే వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే చూడండి, ఇక్కడ మళ్ళీ పువ్వులు. ఇది స్పెషల్ చెట్టు. ఈ చెట్టు ఏంటి మీరు ఎవరైనా చెప్పగలరా? చూడండి, ఈ చెట్టు ఎర్రచందనం చెట్టు. ఇది ఎర్రచందనం చెట్టు. ఇది దగ్గర నుంచి ఈ చెట్టు అనేది శాసాసల అడవుల్లో ఎక్కువగా పెట్టినటువంటి ఉండవలసిన చెట్టు. కానీ మా ఇంట్లోనే అధికారికంగానే మేము ఉడుచుకోవడం నాటడం జరిగింది. కాబట్టి ఈ చెట్టు కూడా చాలా పెద్దగా పెరుగుతుంది. ఇది ఇంతకుముందు ఇక్కడ బొప్పాయి చెట్టు ఉండేది, పడిపోయింది. ఇది మామిడి చెట్టు. మామిడి ఫ్లవరు చూడండి. మామిడి కాయలు అనేవి చూడండి, ఎక్కువ కాయడం వల్ల ఈ బరువుకి మొత్తం చెట్టు అంతా వంగిపోయి పడిపోవడం జరిగింది. ఇది సంపంగి చెట్టు. ఇది సంపంగి ఫ్లవర్స్ ఐడియా ఉంది కదా, సంపంగి ఫ్లవర్స్. ఆ సంపంగి ఫ్లవర్స్ అనేవి పోస్తాయి ఇక్కడ. సంపంగి చెట్టు ఇది దానిమ్మ చెట్టు. దానిమ్మ ఫ్రూట్స్ అలా వచ్చి ఇది కూడా కరివేపాకు చెట్టే కానీ అవసరం లేదు. ఇది జామ చెట్టు. జామకాయలు మంచి కాయలు, జామకాయలు కాస్తుంది. చాలా స్వీట్ ఉంటాయి జామకాయలు. ఇవి సపోటా చెట్టు. ఇది సపోటా కూడా మంచి హైబ్రిడ్ సపోటా చెట్టు. ఇదైతే న్యాచురల్గా లెమన్ చూడవచ్చు. నిమ్మకాయలు. ఈ లెమన్ అనేది దాని అంతటా అదే ఇక్కడ మేము వాటి గింజలు వేయడం వల్ల అయినటువంటి నిమ్మ చెట్టు ఇది. దాని అంతటా అదే స్వచ్ఛందంగా మేము నాటలేదు, అయినా సరే అయింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే కొబ్బరి చెట్టు. ఇది కొబ్బరి చెట్టు. కొబ్బరికాయలు కూడా మస్తున్నాయి. అక్కడ కూడా కొబ్బరి చెట్లు చూపించి మా ఇంటి ముందు ఉన్నటువంటి కొబ్బరి చెట్లు తోటలు ఇవి. అవతల వైపు వెళ్తే అరటి చెట్లు ఉంటాయి. ఫ్రంట్లో అరటి చెట్లు ఉంటాయి. ఇది మా హౌస్ చుట్టూ ఉన్నటువంటి గార్డెన్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.